హలో అండి, ఈరోజు స్పెషల్ వీడియో పాతకాలం నాటి గట్టి గారెల రెసిపీ. ఈ రెసిపీ వచ్చి మినప్పప్పుతో ఎంతో హెల్దీ అండ్ మంచి పిండి వంటకం అన్నమాట. ఇది పిల్లలకు కూడా స్నాక్గా బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ మా ఊరి జాతరకు చేసుకుని ఈ స్పెషల్ వంటకాన్ని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు. ఇప్పుడు మినపప్పుతో గట్టి గారెలు చేయడానికని ముందు రోజు నైటే మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు మినపప్పు మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే సాయిపప్పు వాడాను. ఈ ప్లేస్లో పొట్టు మినపప్పు అయినా వాడుకోవచ్చు, అలాగే గుళ్ళు పప్పు అయినా సరే. ఇంక ఈ పప్పు అంతటినీ కూడా ఈ వడగిన్నె సాయంతో వడకట్టుకుంటున్నాను. నేను ఇక్కడ పప్పును వచ్చేసి 2 కేజీల వరకు మినపప్పు తీసుకున్నాను. అడ్డవైజ్గా చూసుకుంటే మా సైడ్ అడ్డ ఉంటుంది కాబట్టి ఒక అడ్డడ వరకు మినపప్పు నానబెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి 200 గ్రాముల వరకు అల్లము, అలాగే 200 గ్రాముల వరకు పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి 1 గ్లాస్ వరకు పచ్చెనపప్పును నానబెట్టుకొని ఇది కూడా కడిగి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. మెయిన్గా ఇక్కడ మినపప్పు అనేది కూడా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. కనీసం ½ అవర్ అన్నా అది ఆరిపోయిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. అలా కాకుండా వడకట్టంగానే మిక్సీ కనుక పట్టి గార వేయడానికి ట్రై చేస్తే మాత్రం అవి గట్టి గారెలు అయితే అవ్వవు. నార్మల్ మినపగారెలు ఎలా ఉంటాయో మెత్తగా ఇంకా అలాగే వస్తాయి. క్రిస్పీగా అనేవి రావు. అందుకని ఇలాగా కంపల్సరీగా అది వడకట్టుకున్న తర్వాత క్లాత్ మీద వేయాలి. క్లాత్ మీద వేసిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇప్పుడు పచ్చెనపప్పు అయితే కొంచెం ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మినపప్పుని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అస్సలు మెత్తగా అనేది పట్టకూడదు. జస్ట్ 2 సార్లు అంటే 2 సార్లు మిక్సీని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి అట్లా జస్ట్ కోర్స్గా మాత్రమే ఈ మినపప్పుని పట్టుకోవాలి. మినపప్పుని ఒక మిక్సీలో వద్దు అనుకుంటే డైరెక్ట్గా రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. రోట్లో కూడా ఎక్కువసేపు ఏం పట్టదు. ఇదిగోండి, అత్తయ్య నేను కలిసి ఇక్కడైతే గట్టిగారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అత్తయ్య ఏమో మిక్సీ గిన్నెలో ఇప్పుడు పప్పు అయితే వేసిచ్చారు. దీంట్లోకి కొంచెంగా ఉప్పు వేసుకుంటూ మిక్సీ పట్టాలి. ఏ వాయికి ఆ వాయికి కొంచెం ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కూడా జస్ట్ 2 రౌండ్స్ జస్ట్ ఆన్ చేసేసి వెంటనే ఆఫ్ చేసి మళ్ళీ ఒక్కసారి ఆన్ చేసేసి ఇంకా అత్తయ్యకి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాము. ఆల్రెడీ పచ్చెనపప్పు వేసాం కదా, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా ఇది కలిపి మిక్స్ చేస్తున్నాము. ఇది మిక్స్ చేసేటప్పుడు 3/4 వరకు మిక్సీ అయితే పట్టుకున్నాము. ఇంకొక వంతు వచ్చేసేసి డైరెక్ట్గా కలిపేయాలి. ఇందులోనే ఇంకా కరివేపాకు కూడా తుంచి వేస్తున్నాము. ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా కరివేపాకు జీలకర్ర కూడా వేయాల్సి ఉంటుంది. ఇంకా మినపప్పు కూడా ఎంత పడుతుందో ఒకసారి చేత్తో మనం కలుపుకుంటూ ఉంటూ అది ఉండకడుతుందో లేదా అని చూసుకుంటూ అప్పుడు మినపప్పుని పట్టాలంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేదా ఇంకా పప్పునే యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఒకసారి మొత్తం కలిసే వరకు మినపిండిని అయితే కలుపుకుంటున్నాము. ఇంక ఈ స్టేజ్లో ఉప్పు కనుక సరిపోకపోతే ఒక్కసారి ఈ స్టేజ్లో చూసుకొని ఉప్పుని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంక ఇదేనండి గట్టి గారెలు చేసే చెక్క అనమాట. మా సైడు ఈ గట్టి గారెలకి సపరేట్గా చెక్క అనేది చేపించుకొని ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. ఒకవేళ అందరికీ ఈ గట్టిగారెలు చేసే చెక్క కనుక లేకపోతే ఆ ప్లేస్లో మనం వేసుకునే గాజు ఉంటుంది కదా, ఆ గాజుని సాయంతో అయినా లేకపోతే డైరెక్ట్గా ఉండనే ప్రెస్ చేసేసి పల్చగా వేసుకున్నా కూడా వస్తుంది. కానీ ఇక్కడ మాకు అలవాటు అయిపోయింది ఈ చెక్కతో చేయడము. అందుకని ఇంకా ఉండను వచ్చేసి ఆ చెక్క లోపల పెట్టేసి రౌండ్గా ప్రెస్ చేసిన తర్వాత ఇంకా హోల్ అయితే పెడుతున్నాము. ఇంకా ఇవి చేసేటప్పుడు కూడా ముకుట్లో ఒకేసారి చాలా వేయాలి కాబట్టి అందుకే ముందు అన్నీ కూడా ఒక పీట మీద క్లాత్ వేసుకుని ఆ తడి క్లాత్ మీద మొత్తం కూడా ఇలాగా చేసి పక్కన పెట్టుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా మనం ముందు చేసిన పిండి కరెక్ట్గా లేకపోతే కనుక అవంతా కూడా విడిపోతాయి. అవే ముందు పట్టేటప్పుడు మిక్సీ పట్టిన పిండి కరెక్ట్గా ఉంది అనుకుంటే నూనెలో వేసేటప్పుడు మనం ఎలా వేసామో అలాగే గారె అనేది తయారయ్యి బయటకు వస్తుంది. లేదంటే కొన్నేమో మెత్తగా ఉంటాయి గారెలు. అందుకే చూసుకొని బాగా పిండిని అయితే జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఈ గారెలు అనేవి చాలా తక్కువగా హీట్లోనే కాలాలన్నమాట. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసేసి అంటే తొందరగా అయిపోతాయి కదా అని పెడితే మాత్రం ఇవి లోపల పచ్చిగానే ఉంటాయి, పైన మాత్రం కలర్ వచ్చేస్తాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ గారెలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మొత్తం వేసిన తర్వాత అట్లకడ సాయంతో ఒకసారి అంతా కూడా కదిలించేసి అవి కొంచెం విడిపోయిన తర్వాత ఒక్కొక్కటి కూడా
టర్న్ చేసుకుంటూ ఉండాలి. సింగిల్గా ఒక్కొక్కటి అట్లకడతో సాయంతో మాత్రమే ఒక్కొక్కటి తిప్పుకున్న తర్వాతనే అప్పుడు 2 సైడ్ కాలనీ అనుకున్న తర్వాత పెద్ద గంటలు ఉంటాయి కదా, మనం నూనెలో ఉంచి డీప్ ఫ్రై చేసినవి తీయడానికి, అప్పుడు ఆ గంటలు అనేవి పెట్టాలి. ఇవి ఫ్రై చేయడానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇంకా అంతే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గాలాడకుండా మంచి స్టోరేజ్ డబ్బాలో కనుక ఇవి నిల్వ చేసుకుంటే మినిమం 1 మంత్ వరకు కూడా చాలా క్రిస్పీగా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఈ గట్టి గారెలు అనేది పప్పుతో చేసినవి కాబట్టి మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది. అందువల్ల పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి ఇవ్వడం వల్ల మంచి బలం అయితే వస్తుంది. అందులోనూ మా సైడ్ పిండి వంటలు అనగానే కంపల్సరీగా గట్టి గారెలు అనేది ఉండవలసిందే. అలాగా ఇయర్కి 2 or 3 టైమ్స్ అయినా మేము ఇలాగా గట్టి గారెలు అనేది తయారు చేసుకుంటూనే ఉంటాము. చూశారు కదండి, ఇంతే సులువుగా గట్టి గారెల్ని మినపప్పుతో ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది. ఇంతేనండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.